హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ బిల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే లాగోది ఫుజీని అనే ప్లేస్ లో ఉన్నాము. అన్న ఇది నా కెమెరా, నా ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. సో మీ అందరికి తెలిసే ఉంటది, రంజిత్ అన్న అనుకోకుండా ఇటలీలో అన్నని కలిసినాము. అండ్ ఈ రోజు ఒక మంచి ప్లేస్ విజిట్ చెప్పు. మా సిటీలో అనమాట. అప్పుడు ఏం చేస్తారు చెప్పు. అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పు. చెప్పు చెప్పు. నేనైతే వాటర్ తాగుతున్నా. అన్నయ్య వచ్చేయండు, అన్నయ్య కూడా ఆఫర్ చేసిన వాటర్ తాగుతాండు. అన్నయ్యకి ఆఫర్ చేస్తే చిచి నాకద్దు నాకద్దు అని అన్నాడు. అపచారం అని కొంచెం దూరం పోయింది ఆయన. సో గైస్, అట్లా అనుకోకుండా అన్న నిన్న కలిసినాము. నిన్న మా సిటీ సెంటర్ లో అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టినుండే, ఫ్రూయిలీ డాక్ అని. సో అక్కడ సడన్ గా కలిసినాం. అండ్ ఈ రోజు అన్న ఫ్రీ ఉన్నాడు అని సరే ఎక్కడికైనా వెళ్దాం. లాగోది ఫుజీనే నేను ఒకసారి ఆల్రెడీ వచ్చిన ఇక్కడికి, చాలా బాగుంటుంది లొకేషన్ అని ఇక్కడికి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు మేము ఏం చేస్తాం ఏంది అంత వ్యూ కూడా మీకు చూపిస్తాం. చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం బ్లాగ్ చేసినాం కానీ ఎడిట్ చేసి పెట్టలే గైస్. నేను ఇప్పుడు మనకు లంచ్ స్పాన్సర్ చేసిన ఆంటీకి అడగల ఎట్లా ఉంటది. యాక్చువల్ గా అన్న ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఆంటీ వాళ్ళు ఆంధ్ర నుండి అనమాట. సేమ్ ఒకటే సిటీలో ఉంటాం మేము. సో మార్నింగ్ అందరం లంచ్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చేసినాము. చికెన్ అండ్ పీతలు కర్రీ చేసినాం అనమాట. చాలా చాలా బాగుండే. సో ఆంటీ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఇక లొకేషన్ దగ్గరకు వచ్చినాం. ట్రాఫిక్ చాలా ఉండే, వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సోది ముచ్చట వద్దు గైస్. ఇప్పుడు మనకి మంచి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి నడుస్తూ వెళ్ళాలి. కొద్దిగా కష్టమే కానీ వ్యూ కావాలి కాబట్టి అమ్మా అమ్మా. ఏమైంది చింటూ? రజిత్ అన్న ఫస్ట్ టైం రావడం చూపిస్తారా రండి రండి అని వెళ్తున్నాడు. గైస్ నేనేమో మంచిగా హాయిగా ఒక కెమెరా పట్టుకొని నడుస్తున్నా, కానీ పాపం చింటూ పరిస్థితి చూడండి. ఎప్పుడు వెనకాల ఒక బ్యాగ్, చేతిలో ఒక బ్యాగ్ వేసుకొని నడుస్తాడు గైస్. ఒక షేర్పా ఉంటుంది, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను షేర్పా ఉంటుంది. మా షేర్పా కూలీ నంబర్ 98 అంట చింటూ. గైస్ అన్న చూడండి, అడ్వెంచర్ చేయాలి మనం అని అటు సైడ్ వెళ్తున్నాడు, కానీ మనకంత ధైర్యం లేదు. ఏందన్నా? హిమాలయన్ ట్రెక్కింగ్. ఆహాహా. లైక్ 5-10 days మొత్తం స్నోలోనే పైకి. అమ్మా గైస్, రంజిత్ అన్న కష్టాలు చూడండి ఒకసారి. కష్టపడుతున్నారు, అర్థం కావటం లేదు ఎందుకు ఆ కష్టాలు. వ్యూ కోసం కళ్ళు చెదిరిపోతాయి. వ్యూ కోసమా లేదంటే అయ్యో పుల్లలతో టీ కాఫీలు ఏమన్నా చేస్తారా మాకు? లేదు, బాగుంది. పుల్లలు ఏరుకోవడానికి ఏమన్నా పిచ్చని అనుకుంటున్నావా కట్టప్ప? వాళ్ళ కోసం ఒక మంచి వ్యూ కోసం వ్యూవర్స్ కోసం నా కోసం, మా కోసం కూడా కదా, మీకోసం మీకోసం. గైస్ అస్సలు వ్యూ చూడండి ఎంత క్రేజీ ఉంటుందో, హైలైట్ అసలు క్రేజీ గైస్. మేము ఇక్కడికి వస్తే రంజిత్ అన్నని చూడండి, అడ్వెంచర్ చేయాలి మనం అని అక్కడెక్కడికో వెళ్ళిండు షార్ట్ కట్లో. అక్కడికి రా అన్న, ఇక్కడ నుంచి ఫోటో తీసుకుందాం. ఎక్కడి నుంచి? దగ్గరికి వెళ్ళి చూడరా అంటున్నాడు అన్న. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది అసలైన వ్యూ పాయింట్. ఇక్కడ నుండి క్రేజీగా అనిపిస్తుంది అసలు, హైలైట్ గైస్. ఇది ఈసారి కూడా స్నేక్ కనిపించింది అనుకో, ఏం చేస్తాను డైరెక్ట్ అలా దూకడమే. గైస్ ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే వ్యూని ఎంజాయ్ చేస్తాము. అట్లానే అసలు వెదర్ ఈరోజు చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండొచ్చు. అండ్ ఎంతసేపు అన్న ఉండొచ్చు కదా, ఈయన ఉండు మరి మేము వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండిపో, మాకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఇంటి దగ్గర. వద్దులే. కానీ గైస్ నిజంగా చాలా బాగుంది, ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. పిక్ తీసుకుందామా? ఆంటీ రిలాక్స్ అవుతుంది, రంజిత్ అనేమో వీడియో అండ్ సాయి పెడుతున్నాడు.
లోకేష్ అయితే ఇంకా ఫోన్ మాట్లాడతలేడు. ఇక్కడ ఫోన్ ఇప్పుడు ఫోన్ మర్చిపోవాలి ఇక. కాదు ఇలా పెట్టేసరికి అల్లం కలర్ చేంజ్ ఏం చూసినా అది వాటర్ వేస్తుంది. అది కొంచెం ఎండ తిరిగి నల్లగా ట్యాన్ అయినట్టుంది. దానికి సన్ స్క్రీన్ పెట్టేది ఉండే కొంచెం. వ్యూవర్స్ కి చెప్పు ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. We are making chai here and అన్న మా వాళ్ళు మొత్తం తెలంగాణ పక్క తెలంగాణ కొంచెం మన ద వరల్డ్స్ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్ లో మనం చాయ్ పెట్టుకుంటాము. ఆ చాయ్ ఎట్లా ఉండబోతుంది అంటే తాగిన వాళ్ళు నా బూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉండాలి. ఏమంటారు? నా బూతో నా భవిష్యత్తు. ఉంటాయి. ఈ డకోటా గిన్నె పట్టుకొచ్చిర్రు. మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓం బగబుగే బగబు బాగు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇక. వెళ్ళు. గైస్ చాయ్ తాగుతున్నాము. రంజితనే చేసిండు చాయ్. కానీ స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను తెచ్చిన. ముందే చాయ్ తాగా అంటే చక్కెర లేకుండా తాగాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ఘోరంగా చేసిండు మన రంజిత్ అన్న. ఘోరం అంటే ఘోరం చేసిండు గైస్. ఏందన్నా అంటే నెట్టిండు అనుకో అలానే వాడతావు. గైస్ మరీ అంత ఘోరంగా లేదు కానీ చక్కెర తక్కువ ఉంది గైస్. కానీ చాలా బాగా చేసుకున్నాం. చేసుకున్నామంటే పక్కన మేము కూర్చుంటే రంజిత్ అన్న చేసిండు గైస్. ఇది రియాలిటీ. చింటూ మంచిగా అనిపిస్తున్నావు గైస్. చూడండి అసలు ఘోరం తెలుసా ఈ రూట్ అయితే. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు భయం అవుతుంది. కొంచెం దిగడం ఇంకా కష్టం అనిపించింది నాకైతే ఎక్కడం కంటే. అయిపోయింది ఇక చాలాసేపు. మంచిగా అనిపించింది. వెదర్ కూడా ఈరోజు మాకు తగ్గట్టుండే. అంటే మరీ వర్షం పడితే కూడా బాగుండదు కదా. సో మంచిగా కొద్దిగా ఎండ ఉండే. సో మంచిగా చాయ్ చేసుకొని వేడి వేడి చాయ్ తాగినాం. హ్యాపీగా కలిసి టైం స్పెండ్ చేసినాం. ఇప్పుడు ఇంకా రిటర్న్ బ్యాక్ ఇంటికి పోతున్నాం. అని అంతే గైస్. నాకేందో ఇంత దమ్ వస్తుంది కొద్దిగా నడిచేసరికి. గైస్ ఎవరైనా ఇటలీకి వస్తే, అది కూడా ఉదీనే సైడ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఆస్ట్రియా స్లోవేనియా బార్డర్ దగ్గర అనమాట. క్రేజీ ఉంటుంది అసలు. చాలా మంచిగా అనిపించింది మాకైతే. అంతే గైస్. గైస్ మేము ఒక రూట్ నుండి వస్తే రంజిత్ అన్న వాళ్ళని చూడండి అడ్వెంచర్ చేస్తాం మేము అని వేరే రూట్ నుండి వస్తున్నారు. బట్ మేమే ఫస్ట్ వచ్చినాము. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం చింటూ నేను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోద్దు. బాయ్.